మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి మేమందరం రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు లోకేష్ గారు మరి ఆంధ్రప్రదేశ్‌కి మరి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంత కష్టపడ్డారో. ఎందుకంటే ఈరోజు ఆయన అందరూ కూడా ఒక సాప్నికుడిగా, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి బాట వేసే భావితరపు నాయకుడిగా కూడా అందరూ గుర్తిస్తున్నారు. మీ అందరికీ తెలుసు మరి ప్రజాకాలం యాత్రలో ప్రతిసారి కూడా వెళ్తున్నప్పుడు ఆయన స్టూల్ లాక్కొని మైక్ లాక్కొని కనీసం మాట్లాడటానికి కూడా ఆయనకి స్పేస్ ఇవ్వకుండా తర్వాత అరెస్టులు చేస్తూ ఎంతో విధంగా చిత్రహింస చేశారు. అసలు ఆయన ఏం చేయలేడు, పప్పు పప్పు అని చాలా ప్రోపగండా చేసి ఆయన యొక్క ఇమేజ్ కూడా దెబ్బతీశారు. కానీ ఈరోజు లోకేష్ గారు మరి ఏ విధంగా మరి ఆంధ్ర రాష్ట్రానికి కష్టపడుతున్నారో ఆయన యొక్క ఇనిమేటివ్ థాట్స్ ఎలా ఉన్నాయో మీరు గమనించాలి. ఈ మధ్యనే మరి దావోస్కి వెళ్ళి మరి మనం చెప్పిన 20 లక్షల ఉద్యోగాలకు గాను ఆల్మోస్ట్ 16,000 ఉద్యోగాలు మెగా డిఎస్సికి ఇచ్చాం. తర్వాత 5,377 ఉద్యోగాలు మరి పోలీస్ శాఖలో కూడా భర్తీ చేయడం జరిగింది. ఇదివరకు ఈ ఉద్యోగాలు రాక చాలామంది కూడా ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానం ఉంది కూడా మీరు అందరూ గమనించాలి. అయితే ఈరోజు మీరు విద్యా వ్యవస్థలు తర్వాత ఐటీ శాఖలో ఏ విధంగా ఆయన సర్వీస్ చేస్తున్నాడో మీరు చూడాలి. ఆల్మోస్ట్ 13 లక్షలు అంటే పెట్టుబడులు మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ మధ్యన మన వైజాగ్లో సిఐఎస్ మీట్ చేశాం. సో ఈ విధంగా చూస్తుంటే మన కోడిగుడ్డు మంత్రి అయితే దావోస్ ఎలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఎలా లేవని చెప్పేసి కనీసము ఏదో మమ్మ అనిపించే మాదిరిగా ఇక్కడ వైజాగ్లో చేశారు. అలాంటప్పుడు ఎలాంటి పెట్టుబడులు కూడా రాలేదు. ఓన్లీ నూడిల్స్, అప్పడాలు, పికిల్స్ ఇలాంటివి తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. ఈరోజు మనం గమనిస్తే వైజాగ్ అయితేనేంటి, కర్నూలు అయితేనేంటి, తర్వాత రాయలసీమలో ఏ విధంగా ఉద్యోగాలు తీసుకొచ్చారో మీరు గమనించాలి. సో వైజాగ్లో అయితే ఒక ఐటీ హబ్గా చేయడానికి ముందస్తుగా కంకణం కట్టుకున్నారు. అదే వైసీపీ కనుక చూస్తే అది డ్రగ్స్ రాజధానిగా చేశారు. ఈ విధంగా మరి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఆయన సవరిస్తూ ఏ విధంగా యువతకు భవిష్యత్తు కల్పిస్తూ ఉద్యోగ కల్పనలో ముందస్తుగా ఉండి ఈ మధ్య కూడా ప్రతి దేశాలకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి మరి వాళ్ళ ద్వారా పెట్టుబడులు సాధిస్తున్నారు. సో కనుక ఈ యొక్క పెట్టుబడులు ఒక పక్కన పెడితే భావితరానికి భవిష్యత్తుకి ఉద్యోగాలు ఒక పక్క అయితే మరి తల్లికి వందనం ద్వారా మరి చిన్న బిడ్డలు అంటే ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అందరూ కూడా చదివించడం, అంతే కూడా ప్రతి బిడ్డ మీద 15,000 వేయడం. అదే కనుక మీరు గత ప్రభుత్వంలో నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా చెప్పేవాడు. కానీ నాడు ఎలా ఉంది, నేడు ఇలా ఉందని చూపిస్తున్నారు. అంతేకాకుండా చాలామంది పిల్లలు మధ్యాహ్నం తినడానికి అన్నం సర్దిపడిపోతుంటుంది. కానీ ఆ విధంగా కాకుండా డొక్కా సీతమ్మ పథకం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి నాణ్యమైన ఆహారాన్ని ఇచ్చి మరి వాళ్ళ యొక్క బాగా తింటేనే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయని వాళ్ళందరూ కూడా మరి పేరెంట్ టీచర్స్ మీటింగ్ ద్వారా పేరెంట్స్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. సో ఈ ఐటీ అయితేనేంటి, విద్యారంగంలో అయితే పెను మార్పులు తీసుకొచ్చి మరి తన యువగళం యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ అనే సునామీలో మరి ఒక ఎన్డీఏ కూటమి తన ఒంటి చేతితో ఆయన ఏ విధంగా గెలిపించాడో మీరు గమనించాలి. కనుక ఇంత ఇన్నోవేటివ్ థాట్స్తో మరి భావితరాన్ని ముందుకు తీసుకునే భావితర ముఖ్యమంత్రిగా కూడా మరి లోకేష్ గారి నేమ్ త్వరలో రావాలని కూడా కోరుకుంటూ ఆయనకి ఈరోజు ఘనంగా మేము బర్త్డే విషెస్ సెలబ్రేట్ చేయడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా, అంతేకాకుండా ఇందాక బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేషన్స్ కూడా చేశారు. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు స్కూల్ పిల్లలకి మరి పెన్స్ అయితేనేంటి, వాళ్ళకి కావాల్సిన ప్యాడ్స్ అయితేంటి, ఈ విధంగా చూస్తుంటే అటు విద్య, వైద్య అన్ని రంగాలు కూడా ముందుగుండి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం మరి మహిళలకైతే ముందస్తుగా మరి వాళ్ళకి దీపం 1 పథకం ద్వారా 3 సిలిండరు, దీపం 2 ద్వారా 3 సిలిండర్స్ అండ్ ఫ్రీ బస్సెస్. ఇదివరకు ఎప్పుడు బస్ ఎక్కాలంటే భయం వేసేది, ఎందుకంటే ఎప్పుడు కూడా బస్ ఛార్జెస్ పెరగడం తప్పితే తగ్గే క్వశ్చనే లేదు. కానీ ఈరోజు ఆర్టీసీలో కూడా పెను మార్పులు తీసుకొచ్చి ఫ్రీ బస్సెస్. ఈరోజు ఎవరైనా ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా, తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, ఈరోజు ఎవరైనా అత్తతో పోట్లాడాలంటే వేరే ఊరు నుంచి ఈజీగా బస్తో వచ్చి మరి కొట్లాడుతున్నారు. అంత సులభంగా అన్ని శాఖల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ఈరోజు మరి బర్త్డే విషెస్ తెలుపుతూ మరి ఆయన మరి ఎన్నో జన్మదినాలు పొందిపుచ్చుకోవాలని, అంతేకాకుండా తండ్రి చంద్రబాబు నాయుడు గారు, తల్లి నారా భువనేశ్వర్ గారి ఆశీర్వాదంతో మరి పైనున్న మన పెద్ద అయిన తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని కాపాడిన మన ఎన్టీ రామారావు గారు కూడా ఈరోజు స్మరించుకుంటూ మరి ఎన్టీఆర్ భవన్లో ఈ విధంగా జరుపుకోవడం మరొకసారి ఇక్కడ వచ్చిన క్యాడర్కి మరి వచ్చిన ప్రతి ఒక్క చిన్నారులు కూడా మరొకసారి లోకేష్ అన్న బర్త్డే విషెస్ అందరం కూడా చెప్తూ జై లోకేష్, జై జై లోకేష్.